ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్రపంచానికి సరికొత్త పందా పరిచయం చేసింది. 250+ స్కోర్ సాధించడం సర్వసాధారణం అన్నట్లుగా పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. అది హైలైట్స్ అయినా, లైవ్ మ్యాచ్ అయినా అనే సందేహం వచ్చేలా బౌండరీల మోతతో బ్యాటింగ్ కొనసాగించింది. భీకర బ్యాటర్లకు తోడుగా పవర్ఫుల్ బౌలింగ్ లైనప్తో వరుస విజయాలతో హోరెత్తించింది. అంతిమంగా ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే అద్భుత ఫామ్ ఉన్న ఎస్ఆర్హెచ్ ను కొందరు మాజీ క్రికెటర్లు తక్కువగా అంచనా వేశారు. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం లేదని జోస్యం చెప్పారు. తెలుగు జట్టుకు ఛాన్స్ లేదని హర్భజన్ సింగ్, హర్ష భోగ్లే వంటి ప్రముఖులు వ్యాఖ్యానించారు. జియో సినిమా సైతం హైదరాబాద్ టీంను పరోక్షంగా ట్రోల్ చేసింది. కేకేఆర్, ఆర్ఆర్, సిఎస్కే, ఆర్సీబీ జట్లే ప్లే ఆఫ్స్ కు చేరతాయని పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ విమర్శకులకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు దూసుకువెళ్లింది. మరోవైపు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు చేసుకుంటోంది. జట్టును గొప్పగా నడిపిస్తున్న పాట్ కమిన్స్ ను కొనియాడుతూ పోస్టులు పెడుతోంది. గత సీజన్లో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో సారథి బాధ్యతలు అందుకున్న కమిన్స్ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. అలాగే ప్లే ఆఫ్స్ కు చేరదని జోసిన్ చెప్పిన మాజీ క్రికెటర్లపై ట్రోలింగ్ చేస్తోంది. ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తోంది. ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.